శాసన మండలి సభ్యులు కురుపూడి సూర్యనారాయణరావు గారికి, నరవతి శాసన మండలి సభ్యులు ఇజ్రాయిల్ గారికి, పెద్దలు ఎస్పీ గారికి, మన మాజీ మంత్రులు రాఘవన్ గారికి, మన జేసీ గారికి, ఆర్డీఓ గారికి, మన అమడా చైర్మన్ శోభబాబు గారికి, రమణబాబు గారికి, వేదికపై ఉన్న అధికారులకి, ప్రజాప్రతినిధులకి, వేదిక ఉన్న మహిళా తల్లులకి, స్టూడెంట్స్కి, పత్రికేయులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. చాలా సంతోషం. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక జిల్లాలో పాల్గొనడం జరుగుతుంది. అన్ని జిల్లాలకి ఇన్ఛార్జ్ మంత్రులు తీసుకెళ్లి మన శ్రీమూర్తులందరినీ కూడా గౌరవించుకోవాలనే ఒక మంచి సంకల్పంతో మరి ఈరోజు ఈ కార్యక్రమం జరగడం, మీ అందరితో పాల్పంచుకోవడం కూడా చాలా సంతోషంగా భావిస్తూ మరి అన్ని విషయాలు పెద్దలందరూ కూడా చెప్పారు. ఎందుకంటే మహిళలు కూడా అన్ని రంగాల్లో ఈ రోజు దేశంలో పురోగతి సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. దానికి కారణం ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మార్పులు అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మంచి కార్యక్రమంలో నాకు కూడా భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొక్కసారి మీ అందరికీ కూడా అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ చల్లగా నిండుగా మెండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమారు 20 సంవత్సరాల క్రితం ఇద్దరు మహోన్నత వ్యక్తులు మరణించారు. ఒకరు కోనసీమ అభివృద్ధికి ప్రదాత జిఎంసి బాలయ్య గారు, రెండవ వ్యక్తి ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలోకి వెళ్ళి రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా మన అచ్చెన్నాయుడు గారి బ్రదరు. ఆయన మరి నాకు క్లాస్మేట్, అత్యంత స్నేహితుడు. బాలయ్య కూడా నాకు లాలో క్లాస్మేట్. మరియు అమలాపురం వచ్చినప్పుడు కూడా మన అమలాపురం మున్సిపాలిటీకి అలాగే రూరల్ డెవలప్మెంట్కి ప్రాంతంలో చేసినటువంటి కృషి చాలా అమోఘమైంది. అలాగే మా అచ్చెన్నాయుడు ఎందుకంటే మహిళలు కూడా అన్ని రంగాల్లో ఈ రోజు దేశంలో పురోగతి సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. దానికి కారణం ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మార్పులు అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మంచి కార్యక్రమంలో నాకు కూడా భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొక్కసారి మీ అందరికీ కూడా అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ చల్లగా నిండుగా మెండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆడవారి చేతిలో డబ్బులు పెట్టాలా ఆయన ఆలోచించి చంద్రబాబు గారు మదిలో మెదిలి అమలు చేసి ఈ వేళ మహావృక్షంలో పెరిగి మీ యొక్క ఆర్థిక స్వేచ్ఛ కారణమైనటువంటి డ్వాక్రా సంఘాలనే పథకాన్ని చంద్రబాబు గారు పెట్టారు. కాబట్టి ఈ రోజు మీ అందరికీ చేతిలో డబ్బులు ఉన్నాయి. వీడియో తీసు కొబ్బరి చిప్పలతో బొమ్మడుకోను బాగుంటాయి బాగుంటాయి. ఇప్పుడు ఇవి సేల్ చేస్తారా? సేల్ చేస్తారట. చాలా బాగున్నాయి. అమ్మేస్తారా? అయ్యో 100 టిక్కులు పెట్టేసాను. ఇవి ఎంతండి? క్యాలెండర్ మేడం. ఓకే. ఏ ఊరండి మీది? వంకాపల్లి. తయారంతా మీది.
పెట్టారండి. టీకి సోలారే బెస్ట్.